చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు. లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు కదా, అసెంబ్లీకి రాలేదు, నీకు ఆ సిగ్గు లజ్జ లేదా? రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. నీ తల్లి చెల్లి చీకొట్టారు నీ మొహం పైన, నీకు సిగ్గు లజ్జ లేదా? మీ చెల్లెలు కన్నీళ్లు పెట్టుకునింది, ఏమని తెలుసా? రాజశేఖర్ రెడ్డి సొంత కూతురు నా పైనే వ్యక్తిగత హననం చేయిస్తున్నాడు నా అన్న అని. అప్పుడు నీకు సిగ్గు లజ్జ లేదా? నీ చిన్నాన్న కూతురు నిన్ను గుండెలపైన ఎత్తుకొని పెంచిన వ్యక్తి, నీ కోసం ఎంపీ సీట్ ని త్యాగం చేసిన వివేకానంద రెడ్డి చావుని రాజకీయం చేశావు. ఆ రోజు నీకు సిగ్గు లజ్జ లేదా? ఇది నేను అడగటం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ నువ్వు ఈ రోజు మాట్లాడిన మాటలను చూసి అడుగుతున్నారు. సమాధానం చెప్పు. నాలికి నరం లేదు కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేం పిల్లోడివి కాదు తెలుసో తెలియక మాట్లాడడానికి. 45 ఏళ్ళ పైన వచ్చాయి, 50 ఏళ్ళు దాకుంటే నీ వయసు. హుందాగా మాట్లాడడం నేర్చుకో.